హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేషన్ కార్డులో దరఖాస్తులకు లాస్ట్ డేట్ రేవంత్ సర్కార్ కీలక ప్రకటన. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్, ఎడిట్ ఆప్షన్ వంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. తుది గడువు అనేది ఏమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందకూడదని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ నిరంతరం. ఈ మేరకు ఇటీవల గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు లిస్టులో ఉన్న తమ పేరు లేనివారు ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నందుకు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నందుకు ఇప్పుడు దరఖాస్తు చేస్తే సర్వర్లు బిజీ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తాయో లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అని తెలిపింది. అలాగే సమగ్ర కుటుంబం సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. రేషన్ కార్డులు అప్లికేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీనికి ఎలాంటి గడువు లేదు. దరఖాస్తుదారులు ఆందోళన గురికావద్దు. ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మరోసారి అప్లై చేయవలసిన అవసరం లేదు. మీ సేవలో అప్లై చేస్తే రసీదులను జాగ్రత్తగా ఉంచుకోండి. దాన్ని ఎవరికి ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇది ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.